హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో ఓడిన ఇంగ్లాండ్ జట్టు భారత్ను వీడనుంది. అదేంటి ఇంకా 3 టెస్టులు ఆడాలి కదా అనుకుంటున్నారా? అయితే ఇంగ్లీష్ క్రికెటర్లు ఇండియాను వదిలి వెళ్తున్నారు. కానీ వారు వెళ్లేది స్వదేశానికి కాదు. రెండో టెస్ట్, మూడో టెస్ట్ మధ్య 10 రోజుల గ్యాప్ వచ్చింది. దీంతో ఈ విరామాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం వారంతా అబుదాబి వెళ్తున్నారు. 10 రోజుల టైంలో ఆటగాళ్లు రిలాక్స్ కావడంతో పాటు రాజ్కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్ కోసం సన్నద్ధం కావచ్చని ఇంగ్లాండ్ టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. చివరిసారిగా 2012లో అలిస్టర్ కుక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు భారత గడ్డ మీద టెస్ట్ సిరీస్ గెలిచింది. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు టైటిల్ గెలిచే అవకాశం ఉందని ఇంగ్లాండ్ భావిస్తోంది. అబుదాబిలో ఇంగ్లాండ్ క్రికెటర్లు గోల్ఫ్ ఆడటంతో పాటు ఇతర రీక్రియేషనల్ యాక్టివిటీస్లో పాల్గొంటారు. దీంతో తమ ఆటగాళ్లు మూడో టెస్ట్లో ఉత్సాహంగా బరిలోకి దిగుతారని ఆ టీం మేనేజ్మెంట్ చెబుతోంది. ఇంకో విషయం ఏంటంటే ఇంగ్లాండ్ జట్టు సిరీస్ ప్రారంభానికి ముందు కూడా ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడేందుకు భారత్కి రాలేదు. బదులుగా అబుదాబిలో ఎక్స్టెన్సివ్ కండిషనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసి తీవ్రంగా సాధన చేసింది. అబుదాబి క్యాంప్ ద్వారా భారత స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలనే విషయమై ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఎక్కువ సమయం ప్రాక్టీస్ చేశారు. రెండో టెస్ట్లో ఓడిన స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సక్సెస్ అయ్యామని, అది అబుదాబి క్యాంప్ వల్లేనని ఇంగ్లాండ్ భావిస్తోంది. 2013 తర్వాత భారత జట్టు సొంత గడ్డ మీద ఇప్పటి వరకు 4 టెస్టుల్లోనే ఓడిపోయింది. అయితే ఏడాది గ్యాప్లోనే 2 టెస్టుల్లో ఓడింది. మరి మిగతా 3 టెస్టుల్లో రోహిత్ సేన ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది.